కరాటే క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకారం అందించి ప్రోత్సహిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ చిలకనగర్లో విక్టరీ షోటోకాన్ కరాటే డే ఇండియా జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్సీ టీఎస్కేడీఏ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని కరాటే క్రీడాకారులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. ఎంబీబీఎస్ చదివే కరాటే క్రీడాకారులకు ఫీజులు తాను భరిస్తానని అన్నారు. మల్లికార్జున్ గౌడ్ విక్టరీ సంస్థను నడుపుతూ ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్నారు. తెలంగాణ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయాలని టీఎస్కేడీఏ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కరాటేను గుర్తింపు పొందిన క్రీడగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరీ కరాటే ఫౌండర్ మల్లికార్జున్ గౌడ్, ప్రెసిడెంట్ మేకల సత్యనారాయణ, చైర్మన్ కె సదాశివుడు, అశోక్, బాబురావు, సురేష్, శ్రీనివాస్, వెంకటేష్, సంజయ్, ఏపీ నుండి శంకర్, కర్ణాటక నుండి శంకర్, శ్రీనివాస్, కొయ్యాడ, ప్రసాద్, మహేష్, మల్లేష్, కిరణ్ నాయక్ పాల్గొన్నారు. ఆరేడు మంది దాకా ఉన్నారు. కానీ జనరల్ బాడీ మీటింగ్కి 3 మహిళలు మన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే మన ఆడపిల్లల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఆ భగవంతుడు వాళ్ళకి అదేవిధంగా ఆ శక్తిని, ఆ మనోధైర్యాన్ని ఇస్తూ క్లాసెస్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ముందుగా సరిత స్టేజ్ మీద రావాలని కోరుకుంటాను. గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 10 స్కూల్స్ చెప్తున్న సరిత చిన్న పిల్లలకి అయినా కూడా ఓపికతోటి పాపం మా కూతురులాగా ఓపికతోటి ఎంతో ఇన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఆమె పోయి క్లాసెస్ చెప్పుకుంటూ కరెంట్ మాత్రం వదలకుండా క్లాసెస్ చెప్తా ఉంది. కంగ్రాట్స్ అమ్మ, నువ్వు అర్థం చెప్పుకోవాలి కంటిన్యూగా. త్వరలో జనరల్ బాడీ తర్వాత కూడా ఒక సమావేశం తెలంగాణలో, ఒక సమావేశం ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పెట్టుకుందాం త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సమావేశం యొక్క వివరాలను మన ఆంధ్రప్రదేశ్ మాస్టర్ల యొక్క విద్యార్థులతో కలిపి, ముఖ్యమైన విద్యార్థులు అందరూ కూడా అవసరం లేదు, ఎక్కడైనా ఒక వేదిక ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కూడా ఒకటి సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా మనం హైదరాబాద్లోనే ఒక వేదిక సందర్భంగా మన మాస్టర్లతో మాట్లాడి ఈ నియమ నిబంధనలతో పాటుగా అన్నగారు సూచించినట్టు కొత్త ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో వాటి అన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకు అనుగుణంగా మీరందరూ కూడా సంబంధిస్తూ ఏదైతే అంగీకార పత్రం, ఏదైతే మన అఫిలియేషన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మీరు అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాల్సి ఉంది మాస్టర్గా, కాబట్టి సమయం లేదు. మన మల్లికార్జున అన్న గారు వాటిని కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో దాదాపుగా 6 రాష్ట్రాల నుండి మాస్టర్స్ చిలకనగర్ నోవా బ్యాంక్వెట్ హాల్కి వచ్చేసి మేము జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకున్నాం. ఈ విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తూ ఉంటాం. అట్టి మీటింగ్కి ఏ ప్లేస్లో నిర్వహించినా అక్కడ ఉన్న అతిథులను మేము పిలుచుకుంటూ ఉంటాం గౌరవించుకొని. ఈరోజు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీరు ఇద్దరు విచ్చేసి మా విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చించి మా సాధక బాలకాలు వాళ్ళు విని 100%గా మా అసోసియేషన్ని ముందంజలో ఉండేందుకు వారి స్వయశక్తుల వారు కూడా కృషి చేస్తారని తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరాటే లేనిది మనం ఆరోగ్యంగా ఉండలేం. కరాటే అంటే ముఖ్యం ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా దోహదపడతా ఉంటుంది. అదేవిధంగా మేమెంతో మంది ఇక్కడ ఉన్న మాస్టర్స్ జీవనోపాధి కూడా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ విద్య ద్వారా వారి జీవనోపాధి పొందుతూ ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం నిర్వహించే జనరల్ బాడీ మీటింగ్లో మా సంవత్సరం ఎజెండాని అందరికీ వివరించి రేపటి నుంచి జరగబోయే ప్రతి ఏటా టోర్నమెంట్స్ కావచ్చు, బెల్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, కాదా సెమినార్స్ కావచ్చు, పిల్లలను ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మనం అసోసియేషన్ ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య అంశాలపై చర్చించి అందరూ ఏకాభిప్రాయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. దీనికి మాకు సహాయ సహకారాలు అందించిన మా విక్టరీ షోటోకాన్ కోర్ కమిటీ సభ్యులందరూ పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు
అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, చైర్మన్ శివకుమార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అశోక్ గారు, కృష్ణమూర్తి, రమేష్, మా ప్రధాన కార్యదర్శులు యు శ్రీనివాస్, వెంకటేష్, టెక్నికల్ డైరెక్టర్ సురేష్తో పాటు మాస్టర్స్ కాకినాడ నుంచి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుండి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈ యొక్క టోర్నమెంట్కి విచ్చేసి మేము ఈ టోర్నమెంట్ని సక్సెస్గా మేము పూర్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఢిల్లీ ప్రాంతాల నుంచి మా యొక్క విక్టరీ షోటోకాన్ అఫిలియేషన్ ఉన్న మాస్టర్లందరూ కూడా ఈ జనరల్ బాడీ సమావేశానికి విచ్చేశారు. ఈ యొక్క సమావేశం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. మా కరాటే మాస్టర్ల యొక్క సాధక బాధకాలన్నీ ఈ జనరల్ బాడీలో తెలుసుకోవడంతో పాటుగా వారికి రాబోయే సంవత్సర కాలంలో ఎటువంటి కార్యాచరణతోటి మనం ముందుకెళ్లాలనే ఒక సమీక్ష నిర్వహించి దాన్ని తీర్మానాల రూపంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కరాటే అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు విచ్చేసి మా యొక్క క్రీడాకారులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి మా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కరాటేలో మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రోత్సాహంతో మా మల్లికార్జున గౌడ్ గారి సుశిక్షతలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గోల్డ్ మెడల్ సాధించి కరాటే ఉత్తమ క్రీడాకారులను తయారు చేసే విధంగా విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ రాబోయే సంవత్సర కాలంలో విశేషంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మా విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ప్రతి సభ్యునికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.